టెర్రరిజాన్ని అంతం చేయాలంటే పాకిస్తాన్ అంతం చేయాల్సిందే. సో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరుల పరిస్థితి ఏంటి? దట్స్ వాట్ వీ హ్యావ్ టు నౌ సార్. పాకిస్తాన్లో ఉన్న కార్మిక కర్షకులు కానీ, రైతులు కానీ, శ్రామికులు కానీ, సాధారణ పౌరులు కానీ భారతదేశానికి శత్రువులు కాదు. మనం వాళ్ళని అసలు ఆ దృష్టితో చూడట్లేదు. సో వాళ్ళు కూడా ఆ ఉగ్రవాదం మీద విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వల్ల మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది, మనం అభివృద్ధి చెందట్లేదు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే వాళ్ళు కూడా విసిగిపోయి ఉండి దే ఆర్ ఆల్సో ఎట్ ద రిసీవింగ్ ఎండ్. సి, మానవ భద్రత, మానవ రక్షణ, జాతీయ భద్రత, జాతీయ రక్షణ. మానవ రక్షణ అంటే హ్యూమన్ సెక్యూరిటీ. హ్యూమన్ సెక్యూరిటీలో ఏముంటాయంటే ఫుడ్, హెల్త్, వాటర్, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్నిటికీ మించి సెల్ఫ్ ఎస్టీమ్. ఇవన్నీ ఒక ప్రభుత్వం లేకపోతే ఒక రాజ్యము ఆ రాజ్య ప్రజలకు ఇవ్వగలగాలి. అవును. వాట్ కాన్స్టిట్యూట్ ఏ స్టేట్ అంటే 4 ఎలిమెంట్స్ కలిపితే ఒక రాజ్యం అవుద్ది. ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారము. ఆల్ ద 4 ఎలిమెంట్స్, ఎస్పెషల్లీ ఏ సావరిన్ నేషన్ స్టేట్. రైట్ నౌ వీఆర్ ఇన్ ద నేషన్ స్టేట్. ఈ నేషన్ స్టేట్ అనేది ఆ దేశ ప్రజలకి కనీస అవసరాలు తీర్చలేకపోతే యుద్ధానికి వెళ్ళే నైతిక హక్కు ఆ దేశానికి ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధం చేసే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదు అంటే ఆ దేశంలో ఉన్న పూర్ అండ్ నీడీ పీపుల్ యొక్క బేసిక్ మినిమం నీడ్స్ని తీర్చలేని దుస్థితిలో ఉండి యుద్ధానికి వెళితే దాన్ని ఏమంటారంటే మన తెలుగు భాషలో అది అంటే ఉట్టికెక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కిందంట. అవును. ఉట్టికి ఎక్కి అందుకోలేంది ఆకాశానికి ఎక్కి ఏమందుకుంటుందండి? సో కాబట్టి దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సార్, ఇంకోటి చెప్పాల్సింది ఇక్కడ మనము, ఉగ్రవాదాన్ని ఇట్స్ ఎ మైండ్ సెట్. టెర్రరిజం ఈజ్ ఎ మైండ్ సెట్. టెర్రరిస్ట్ ఆర్ ది మేనిఫెస్టేషన్, ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ టెర్రరిజం అనమాట. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు, మనిషిని మృగంలాగా మార్చి రాక్షసులాగా తయారు చేసి, బ్రెయిన్ స్టార్మ్ చేసి, అంటే ఒక సామాన్య పౌరుణ్ణి, ఒక ఉద్యోగం లేనివాడిని, ఒక తిండి లేనివాడిని పట్టుకొని నువ్వు చనిపోతే నీకు 72 మంది కన్యలు నీకు స్వర్గంలో వెయిట్ చేస్తున్నారు, ఈ కాజ్ కోసం చనిపోతే నీకు స్వతంత్ర సమరయోధుడి బిరుదొచ్చింది అని తప్పుడు ప్రచారాలు చేసి, తప్పుడు ట్రైనింగ్ ఇచ్చి, సైద్ధాంతిక అంటే ఐడియాలజికల్ బ్రెయిన్ స్టార్మ్ చేసి, ఐడియాలజికల్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఐడియాలజీ. There is a good side of ideology, there is a bad side of ideology. Any ideology for that matter. It could be communism, socialism, Marxism, or liberalism, or Fabian socialism, guild socialism. దేనికైనా ఒక గుడ్ ఒక బ్యాడ్ ఉంటుంది. హ్యూమనిజం వైపు నడిపించగలిగిందే భారత్. భారత్ ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎందుకు నెంబర్ 1 అయిందంటే వీఆర్ వాకింగ్ ద టాక్. వాక్ ద టాక్ అంటారు. ఏం చెప్తే అది చేయగలగాలి. రెటరిక్, స్కూల్ ఆఫ్ రెటరిక్ అంటే ఓన్లీ ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి చేసేది శివ పూజలు, దూరే దమ్ముడు గుడిసెలు అనుకోండి. మీ మీద ట్రస్ట్ డెఫిసిట్ వస్తుంది. అవును, ట్రస్ట్ డెఫిసిట్. ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రపంచంలో అన్ని దేశాలకి ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. ట్రస్ట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఉసామా బిన్ లాడెన్, ద మెయిన్ ఆర్కిటెక్ట్ బిహైండ్ 9/11 అటాక్స్, ఎక్కడ దాక్కున్నాడు? పాకిస్తాన్లో దాక్కున్నాడు. అవును. ఎల్ఈటి, లష్కర్ ఈ తోయిబా చీఫ్ పాకిస్తాన్. 1993 ముంబై పేలుళ్ళు ఎవరు దాక్కున్నారు? పాకిస్తాన్లో. దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లో. మరి హౌ కుడ్ ఇట్ బి యాక్సిడెంటల్? ఇది కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా జరిగేదా? ప్రతి టెర్రరిస్ట్ మూలాలు పాకిస్తాన్లో ఉండటమేంటి? అంటే అక్కడ ప్రభుత్వాలు, ఆర్మీ వారిని పెంచి పోషిస్తున్నారు. నిజంగా వారికి సంబంధం లేకపోతే ఆ ఉగ్ర శిబిరాలను వారే అంతం చేయాలి. వారే అంతం చేయ ప్రభుత్వానికి చెప్పాలి, ఐక్యరాజ్య సమితికో లేదా ప్రపంచ దేశాలకో, మేమే అంతం చేశాము ఈ ఉగ్ర మూకలను, మేము ఆ దేశంలో ఉండనియమని. సో అలాంటి ఉగ్ర మూకలు, అలాంటి టెర్రరిస్టులు మిగతా ఏ దేశంలో ఉంటే ఎవరైనా సహిస్తారు సార్? సహించరు. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మన లెఫ్టినెంట్ కల్నల్ గారు చెప్పిన, మన చంద్రవదన్ గారు చెప్పిన, మాజీ ఐఏఎస్ గారు చాలా చక్కటి ఇన్పుట్ ఇచ్చారు. ఆయన ఇంటర్నేషనల్ కోయిలేషన్ అగేన్స్ట్ కౌంటర్ టెర్రరిజం. ఇంటర్నేషనల్ కోయిలేషన్ అగేన్స్ట్ కౌంటర్ టెర్రరిజం ఆర్ అగేన్స్ట్ టెర్రరిజం రాదర్. ఇంటర్నేషనల్ కోయిలేషన్ అనేది ఒకటి ఏర్పడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోయిలేషన్ అగేన్స్ట్ టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అనేది ఇప్పుడు ఒక రియాలిటీ అవ్వాలి. మన భారతదేశంలో కూడా వెరీ సూన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ షుడ్ బి ఎ రియాలిటీ. ఇన్ ద పోస్ట్ Mumbai 26/11 attacks, there was a talk on establishing a national counter-terrorism center.
till today it is no reality. Now I think the time has come, it has to be a reality. National Counter-Terrorism Center, there are two ways of looking at Brahmanayadu garu. ఏంటంటే సార్, ఉగ్రవాదాన్ని ఇమ్మీడియట్గా వెపన్స్ ఉపయోగించి లేదా మెషిన్స్ ఉపయోగించి ఉగ్రవాదుల్ని కాల్చి చంపటం అనేది యాంటీ టెర్రరిజం. అవును. కౌంటర్ టెర్రరిజం అని ఇంకోటి ఉంది. కౌంటర్ టెర్రరిజం అంటే వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా రాబోతున్న కాలంలో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ద పాలసీ రెస్పాన్స్ టువర్డ్స్ టెర్రరిజం. ఓకే. లీగల్ రెస్పాన్స్ టు టెర్రరిజం, ఎథికల్ రెస్పాన్స్ టు టెర్రరిజం, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఆర్ బ్యూరోక్రటిక్ రెస్పాన్స్ టు టెర్రరిజం, మీడియా రెస్పాన్స్ టు టెర్రరిజం, educational institutions response to terrorism. These are the ways in which you write a counter-terrorism policy. Right. The counter-terrorism policy of the day must involve all these aspects. Then it becomes a 360-degree angle, full proof against terrorism. I think I would like to listen from Chandra Vadan sir also, his reaction to what have I proposed. Please conclude, sir. Yeah. Chandra Vadan sir, can you... I think the time is over. Do you have time, Brahmanayadu garu? One word conclusion, please, sir. Chandravardhan, sir. No, what was your question, Kannagatti garu? Sir, the counter-terrorism policy of the day must involve all these legal... Definitely, what you said is correct. Counter-terrorism, it should be a policy orientation. The first policy should be the counter-terrorism. Absolutely. And it should be multi-stakeholder approach. And it should be institutionalized. Absolutely. Either one-time knee-jerk reaction kaagudadu. It should be institutionalized. దాని యొక్క వ్యవస్థీకృతం చేయాలి. చేసిన తర్వాత దానికి పాలసీ ఓరియంటేషన్, బడ్జెట్ సపోర్ట్ ఇచ్చేసి ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తే మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఉంటే we can and it should be sustainable. Absolutely. So I've told 5 points. Absolutely. So sustainability is very crucial for counter-terrorism policy. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. పరమేశ్వర్ గారు, చంద్రవర్ధన్ గారు, అదేవిధంగా కనకంటి రమేష్ బాబు గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 TV.